కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీ అండుకో చంద్రబాబు నాయుడు లేదా టీడీపీని ముందు నుండి వెనక నుండి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వర్గం వాళ్ళు భారతదేశాన్ని కబలించేటువంటి కుట్ర ప్రారంభించారు. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపోజల్ను బీజేపీ మెడ మీద కత్తి పెట్టి అడిగేటువంటి స్థితికి వాళ్ళు వచ్చేసారు. ముందుగా రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడును చేయాలనేటువంటి ప్రపోజల్ పంపించారు. తర్వాత నెమ్మదిగా చంద్రబాబునే రాష్ట్రపతిగా నియమించాలనేటువంటి ప్రపోజల్తో ముందుకెళ్తున్నారు. ఈ విధంగా చూసినట్లయితే భారతదేశ రాజకీయాలలో టీడీపీ తనదైనటువంటి ముద్ర వేయాలనేటువంటి ప్రయత్నము, కబలించాలనేటువంటి ప్రయత్నము, కూటమి ప్రభుత్వాన్ని బెదిరించేటువంటి ప్రయత్నము చేస్తున్నదని తప్పదు. వెంకయ్య నాయుడు చేసినటువంటి మేలు బీజేపీకి ఏమున్నది అందరూ ఆలోచించుకోవాలి. ఆయన ఒక్కడే ఎదిగాడు, లేదా వాళ్ళ కూతురు ఎన్జిఓ ఆర్గనైజేషన్ వెలిగింది. మిగతా బీజేపీ కార్యకర్తల్లో ఎంతమందికి అతను లిఫ్ట్ ఇచ్చాడో ఆలోచించండి. అతడు ఏమైనా లిఫ్ట్ ఇచ్చి రాజకీయంగా హెల్ప్ చేస్తే ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు టీడీపీలో ఉన్న వారికి మాత్రమే చేశాడు. అతని దగ్గర ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరూ టీడీపీ భక్తులే, లేదా టీడీపీ వర్గంగానే ముద్రపడినటువంటి వ్యక్తులు. అతని దగ్గర పనిచేసేటువంటి పిఏ కూడా ఈనాడు మినిస్ట్రీలో స్థానం కల్పించాడు. ఇంకనూ సరిపోక రాష్ట్రపతి పదవి కోసం లాబింగ్ ప్రారంభించాడు. ఇది బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా నిరసన తెలియజేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. బీజేపీలో యువరక్తం ఉన్నది. యువకులందరికీ కూడా అవకాశం కల్పించాలి. లేదా ఏ వర్గానికైతే ఇప్పటికొచ్చి సరైనటువంటి అవకాశాలు లేవో ఆర్ఎస్ఎస్లో కానీ, బీజేపీలో కానీ, లేదా ఏబీవీపీలో కానీ, వాళ్ళందరికీ ఈ సమయంలో అవకాశాలు ఇవ్వాలి. కానీ ఈ యొక్క వ్యక్తులకే లేదా ఈ యొక్క టీడీపీ శక్తులకే అవకాశం ఇచ్చుకుంటూ పోతే దేర్ ఈజ్ నో ఎండ్. బీజేపీ తస్మాత్ జాగ్రత్త. మీ పార్టీని మింగివేసేటువంటి ప్రయత్నాలు టీడీపీ వర్గం చేస్తున్నది. ఆ యొక్క కూటమిలో ఎన్వి రమణ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, మిగతా ఇత్యాది ప్రముఖ టీడీపీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముమ్మర ప్రయత్నాలు, ఢిల్లీ లాబింగ్ స్టార్ట్ అయింది. తస్మాత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్.